Hello everyone, I am Ravi Kumar. My channel name is Sir is Unique. Sorry to say, ఇది అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. విషయం ఏంటంటే, మన ఛానల్‌లో నేను ఇదివరకు పోస్ట్ చేసిన అన్ని వీడియోస్‌ని కూడా కొన్ని అనివార్య కారణ అనివార్య కారణాల వల్ల డిలీట్ చేయాల్సొచ్చింది. దానికి కారణం ఏంటంటే, యూట్యూబ్ యొక్క గైడ్‌లైన్స్. నేను విజయదశమికి కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి. ఆ ఛానల్‌లో కొద్దిగా అందరికి ఉపయోగపడే ఒక కంటెంట్ ఇవ్వాలి. అలాగే ఒక హ్మ్, గేమ్స్ అంటే ఎప్పుడు క్రికెట్ ఇలాంటివే కాకుండా చెస్, కొన్ని మైండ్ గేమ్స్, సుడోకు ఇలాంటి వాటిని కూడా ప్రెజెంట్ చేయాలనేసి నాకెప్పుడూ ఒక ఆలోచన ఉండేది. అందుకనే నా ఛానల్‌లో ఫస్ట్ నుంచి కూడా నేను స్టార్ట్ చేసింది కూడా ఫస్ట్ డ్రాయింగ్ ఆర్ట్స్‌తో స్టార్ట్ చేశాను. షార్ట్స్తోనే. ఫస్ట్ తర్వాత చెస్ గేమ్స్ ఇంట్రొడ్యూస్ చేశాను. బట్ నేను ఏదైతే అనుకుంటున్నానో దానికి పూర్తిగా యూట్యూబ్ యొక్క ఆల్గారిథమ్ అన్నది పూర్తి డిఫరెంట్‌గా ఉంది. కొంతమంది నా వీడియోస్ చూసిన తర్వాత నాకు సజెషన్ చేసిన దాని ప్రకారం ఇలాగైతే కొంచెం వర్కౌట్ అవ్వదు. తర్వాత ఫ్యూచర్‌లో ఛానల్‌కి చాలా ఇబ్బంది అవుతుంది అనేసి చెప్పడం వల్ల కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉన్నా సరే మొత్తం వీడియోస్ అన్నిటిని కూడా డిలీట్ చేయాల్సొచ్చింది. అయితే కంటెంట్ అయితే మారదు. కంటెంట్ అయితే అదే ఉంటుంది. బట్ ఇది కూడా అందుకు మంచిదే అనిపించింది. విషయం ఏంటంటే, నేను ఎప్పుడైతే నైట్ టైము అంటే చిన్నప్పుడు అంటే నేను పెరిగిన వాతావరణంలో మా అమ్మ, మా నాన్నమ్మ దగ్గర, తాతయ్య దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు. పడుకునేటప్పుడు అమ్మ కథ చెప్పు, నాన్న కథ చెప్పు, తాతయ్య కథ చెప్పు అని అంటాం కదా! అలా కథ చెప్పమన్నప్పుడు మంచి మంచి మోరల్ స్టోరీస్ అనగనగనగనగా స్టార్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అనగనగనగనగానే మనకి నిద్ర వచ్చేస్తూ ఉంటది. వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళనమాట. అలా నేను కూడా స్టోరీస్‌ని చిన్నప్పుడు నేర్చుకున్న స్టోరీస్‌ని కొంచెం మోడర్న్‌గా చెప్దాం అన్న ఆలోచనలో ఈ ఛానల్‌లో షార్ట్స్‌లో చెప్పడం జరిగింది. అయితే పంచతంత్ర స్టోరీస్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. పంచతంత్రాలు గానీ, అరేబియన్ నైట్స్ గానీ, సిండ్రెల్లా స్టోరీస్ ఇలా చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. మనకి హిందీలో అయితే అక్బర్, బీర్బల్ కథలంటారు. తెలుగులో అయితే తెనాలి రామ, శ్రీకృష్ణదేవరాయ స్టోరీస్ అంటారు. అవన్నీ నిజాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు. బట్ వినడానికి చాలా ఆనందంగా ఉంటాయి. సంతోషాన్ని ఇస్తాయి. మోరాలిటీ ఎలాగా బతకాలి, ఎలాగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా అచీవ్ చేయాలి, రామకృష్ణ కథలు వింటూ ఉంటే మనకు తెలుస్తుంది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత నాకు ఇలా చెప్పాలి ఒక ఛానల్ పెట్టి, అందులో తెలుగులో, ఇంగ్లీష్ ఇలా లాంగ్వేజెస్ యూజ్ చేసి చెప్పాలి అన్న ఆలోచనతో ఈ ఛానల్‌ని స్టార్ట్ చేశాను. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇక్కడున్న అతి పెద్ద ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే, నేను ఏదైతే కంటెంట్ చెప్పాలనుకుంటున్నానో అది షార్ట్స్‌లోకి వచ్చిన తర్వాత అది ఫస్ట్‌లో 1 మినిట్ ఉండేది. తర్వాత 3 మినిట్స్‌కి నేను కొన్ని ఛానల్స్ చూసిన తర్వాత అది 3 మినిట్స్ కూడా చెప్పొచ్చు అని తెలిసింది. ఆ షార్ట్స్ 3 మినిట్స్ దాకా పెట్టా. అయితే మా క్రియేటివ్ టీమ్ అంతా కూడా ఆలోచించిన తర్వాత ఏమైందంటే, అట్టే స్టోరీస్‌ని ఎవరైనా చిన్నపిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ ఎవరైనా వినేటప్పుడు ఒక ట్రాన్స్‌లో వింటూ ఉంటారు. వినాలి అన్న ఆలోచనతో వింటూ ఉంటారు. అది జస్ట్ డే బై డే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంటే ఆ వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలాగా డైలీ చెప్పుకుంటూ వెళ్దాం అన్న ఆలోచనతోనే నేను షార్ట్స్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ షార్ట్స్. బట్ అది ఎంతవరకు వచ్చిందంటే కొంతమంది సార్ అది స్టోరీ కంప్లీట్ అవ్వట్లేదు. సగం సగంలో నెక్స్ట్ డే అది చూస్తామా లేదా ఇదేదో సీరియల్ టైప్‌లో కంటిన్యూ అవుతుంది అన్నారు. సరే అయితే ఒక కంప్లీట్ ఎపిసోడ్‌ని ఒక వీడియోలో పెడితే నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ ఇచ్చినా బావుంటది కదా! అనేసి ఇంకా టైల్ స్టోరీస్ అన్నిటిని కూడా షార్ట్స్‌లో ఆఫ్ చేసి ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేసి పెడదామన్న ఆలోచనలో వచ్చాననమాట. ఇవన్నీ కూడా సారీ నాకు యూట్యూబ్ గురించి పెద్దగా తెలీదు. ఈ మధ్యే ఛానల్ పెట్టాలి, ఛానల్‌ని స్టార్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత త్వరగా మేమందరం కూడా నాకు సజెషన్స్ ఇవ్వడంతో ఒక రోజు స్టార్ట్ చేశాను. అది కూడా దసరా హాలిడేస్ ఉండడం వల్ల. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఒక రెగ్యులర్ ఫార్మాట్‌లో కంటిన్యూగా ఛానల్ మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. మేబీ గాడ్ గ్రేస్ అది ఎలాగుంటదో చూద్దాం. సరే ఈరోజు ఫస్ట్ డే నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఐ యామ్ ఏ టీచర్.
నా స్టడీస్కి వస్తే నేను ఎంఏ బీఈడీ చేశాను. నేను ప్రజెంట్ ఒక స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. ఎక్కువగా స్టూడెంట్స్తో ఉండడం వల్ల నేను స్టూడెంట్స్కి రిలేటివ్గా ఉన్న సబ్జెక్ట్ని మాత్రమే ప్రొవైడ్ చేయగలను. జస్ట్ నా ఇంట్రెస్ట్ మాత్రమే. ఓకే, పంచతంత్ర స్టోరీస్లో ఫస్ట్ వన్ మనం ఆల్రెడీ చదువుకున్నాం, దాన్నే ఒకసారి రీక్యాప్ చేసినట్టు ఉంటుంది. చూడండి, ద పంచతంత్ర టేల్స్ ఏ వెరీ లాంగ్ టైమ్ ఎగో దెర్ వాజ్ ఎ కింగ్ నేమ్డ్ అమరశక్తి. మీ అందరికీ ఆల్రెడీ ఈ ఇంట్రడక్షన్ అయిపోయింది, ఆల్రెడీ చెప్పాను. బట్ ఒకవేళ కొత్తగా వ్యూవర్స్ ఉంటే ఒకసారి చూడండి. అనగనగనగనగా అమ్మమ్మ తాతయ్యలు చెప్పేటప్పుడు చూస్తే ఒక లాంగ్ ఎగో ఒక అమరశక్తి అనేసి ఒక రాజు ఉండేవాడు. అతను మహిళాపుర్యం అనే ఒక రాజ్యాన్ని రూల్ చేస్తూ ఉండేవాడు అనమాట. అతను చాలా మంచివాడు, ప్రజలను చాలా హ్యాపీగా చూసుకుంటున్నాడు. తండ్రిలా చూస్తానంటారు కదా, సినిమాటిక్గా చెప్పాలంటే ప్రజలకి ఏమాత్రం చిన్న ఆపద కలిగినా సరే చాలా తన తండ్రి స్థానంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళకి ఏ బాధ లేకుండా చూసుకుంటూ ఉండేవాడు అనమాట. అలా చూసుకుంటున్నాడు కాబట్టి అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏంటి అంటే తనకి వృద్ధాప్యం వచ్చింది, అంటే ఓల్డ్ ఏజ్ వచ్చేసింది. ఏదైనా సరే ఒక సర్టెన్ ఏజ్ అనేది కంటిన్యూ అవుతుంది కదా, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఇతను ఓల్డ్ ఏజ్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ టైంలో అతను ఫేస్ చేసింది ఏంటంటే, ఏ వెరీ లాంగ్ టైమ్ ఎగో దేర్ వాజ్ ఎ కింగ్ నేమ్డ్ అమర్శక్తి. హీ వాజ్ ద రూలర్ ఆఫ్ ద కింగ్డమ్ కాల్డ్ మహిళాపుర్యం. ఇతను మహిళాపుర్యం అనే రాజ్యానికి రాజు. ఏ కింగ్ ఆల్వేస్ విషెస్ ఫర్ యాన్ హెర్ హూ కెన్ క్యారీ ఫార్వర్డ్ హిస్ లెగసీ. తన తర్వాత తన రాజ్యాన్ని ఎవరు రూల్ చేస్తారు అన్నది ఒక ప్రాబ్లం. ఇక్కడ ఇన్ దిస్ యాసెప్ట్ మెనీ కన్సిడర్డ్ అమర్శక్తి టు బి లక్కీ యాజ్ హీ హ్యాడ్ 3 sons. ఇతనికి 3 sons ఉన్నారు, 3 sons ఉండడం జరిగింది. బట్ ద కింగ్ వాజ్ నాట్ హ్యాపీ. ఇతనికి 3 sons ఉన్నా కూడా, అంటే మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఒక రాజ్యాన్ని ఒక రాజు తర్వాత రాజు యొక్క వారసులు ఎవరైతే వాళ్ళే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు కదా. అది ఇప్పటికీ రూల్ అవుతుంది, అది ఎప్పటి నుంచో ఆచారంగా కొనసాగుతూ ఇప్పటికీ అదే సాగుతుంది. విషయం ఏంటంటే రాజు యొక్క సంతానానికి రాజ్యాన్ని ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే తనకు 3 sons ఉన్నారు. ఆ 3 sons కూడా ద కింగ్ వాజ్ నాట్ హ్యాపీ. ద కింగ్ 3 sons ఉన్నా కూడా ఆ రాజు హ్యాపీగా లేడు. ద రీజన్స్ ఫర్ ద కింగ్స్ అన్హ్యాపీనెస్ వాట్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ 3 of his sons వేర్ కంప్లీట్ ఫూల్స్. వాళ్ళ యొక్క రాజు యొక్క కొడుకులు 3 కూడా ఫూల్స్. అంటే ఫూల్స్ అంటే ఎలాగుంటుందంటే, ఇక్కడ నేను చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు చాలామంది పిల్లలు క్లాస్ రూమ్స్లో ఎలాగుంటారంటే చాలా సైలెంట్గా ఉంటారు. కొంతమంది పిల్లలు చాలా సైలెంట్గా ఉంటారు. నేను ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ పేరెంట్స్ ఎవరితోనో మాట్లాడేటప్పుడు, మీ పిల్లలు చాలా సైలెంట్గా ఉంటారండి, చాలా ఒబీడియంట్గా ఉంటారండి, అసలు మాట్లాడరండి, చదువులో కొంచెం అటు ఇట్లా ఉన్నా చాలా సైలెంట్గా ఉంటారండి, నేను చెప్పిన మాట వింటారండి అని చెప్తుంటే వాళ్ళ పేరెంట్స్ సరే అండి ఇంటికి వచ్చి చూడండి అంటారు. నాకు అర్థం కాదు. అంటే ఏంటంటే వాడు స్కూల్లో ఉన్నంత వరకు సైలెంట్గా ఉంటాడు, ఇంటికి వెళ్తే అస్సలు వాడు చేసే అల్లరి ఇంకా మామూలుగా ఉండదన్నమాట. ఆ లెవెల్లో అల్లరి చేస్తూ ఉంటాడు. సరే, అది కొంతమందికి ఉండే టాలెంట్స్ అనుకోండి, అది వేరే సంగతి. అయితే ఇక్కడ ఉన్న వీళ్ళ పిల్లల పరిస్థితి ఏంటంటే లేజీ. తర్వాత ఈ పిల్లల పరిస్థితి ఏంటంటే లేజీ, తర్వాత ఇల్లిటరేచర్ అంటే అర్థం చేసుకోకపోవడం, చదువుకోకపోవడం, తర్వాత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోవడం. ఈ రకమైన విషయాల వల్ల వీళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ఎలాగొచ్చిందో తెలుసుకోలేరు, ఆ సమస్యను ఎలా నివారించాలో కూడా తెలుసుకోలేరు. ఒక ప్రాబ్లం వచ్చింది, ప్రజలకి ప్రాబ్లం వచ్చింది, లేదా రాజ్యానికి ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంని ఎలా వచ్చింది ఒకటి తెలుసుకోవాలి, లేదా ఆ ప్రాబ్లంని ఎలా క్లోజ్ చేయాలనేది ఆలోచించాలి. ఈ 2 కూడా లేకపోతే ఈ 2 కూడా లేకపోతే రాజ్యాన్ని ఎలా రూల్ చేయగలరు? ఇది ఇక్కడ పాయింట్. పూర్ ఈజ్ లెర్నింగ్ అండ్ హ్యాడ్ నాట్ వన్స్ ఆఫ్ విజ్డమ్. వీళ్ళకి ఒక జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది అసలు లేనే లేదు. దిస్ వరీడ్ ద కింగ్ ఎండ్లెస్లీ యాజ్ హీ సేడ్ టు హీస్ మినిస్ట్రీస్.
A king accepts his sons to take his responsibilities when he became old, but also look at my misfortune. Misfortune అంటే దురదృష్టం, అంటే మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టమే. ఇక్కడ మంత్రులతో మీటింగ్ చేసుకుంటున్నాడు. మంత్రులతో మీటింగ్ పెట్టాడు. ఒక అఖిల భారత సభలాగా ఒక మినిస్టర్స్ అందరిని పెట్టి ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టాడు. క్యాబినెట్ మీటింగ్లో మంత్రులను కూర్చోబెట్టి నా బాధ ఇది అని చెప్తున్నాడు. అక్కడ మినిస్టర్స్ అసలు నీకు వచ్చిన బాధ ఏంటి, నీకు 3 సన్స్ ఉన్నారు కదా, నేను 3 సన్స్లో నీకు బాగా నచ్చిన వాళ్ళను యాజ్ యూజువల్గా సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ ఎవరైతే అబ్బాయి మొదటి ఎల్డర్ అంటే పెద్దగా ఉన్నవాడికే కదా రాజ్యాన్ని ఇచ్చేది, అతనికి రాజ్యాన్ని ఇచ్చే గొడవ లేదు, లేదా 3లో ఎవరో ఒకరికి ఇవి ఇంకా లేదు అంటే దీన్ని ద చీఫ్ మినిస్టర్ సేడ్, మై లార్డ్ వాట్ ఆస్ యు ఆర్ 3 sons, ఆర్ యూ హెయిర్ టు ద 3 ట్రోన్ మీన్స్ కిరీటం. ఆ కిరీటాన్ని ఎవరో ఒకరికి ఇచ్చి మాకేం అభ్యంతరం లేదు, మేమేమి దాన్ని ఆపాలనుకుంటలేదు, మాకు లేని బాధ మీకు ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ రాజు చాలా రాజుకి ఏంటంటే ప్రజలకు ఏదో ఒకటి మంచి చేయాలి, ప్రజలకి మంచి పాలన అందించాలి, తన తర్వాత తన పేరు చెడగొట్టకుండా రాజ్యాన్ని ఇంకా మంచిగా తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది కదా. వాట్ డూ యూ నీడ్ టు వరీ అబౌట్, అమరశక్తి సేడ్, వన్ ఈజ్ ద బెటర్ ఆఫ్ టు హ్యావ్ నో హెయిర్ దెన్ టు హ్యావ్ 3 dull sons. 3 కూడా శుద్ధమొద్దులు, వాళ్ళ 3కి కూడా చదవడం రాయడం రాదు. డు నాట్ రైట్ అండ్ రీడ్, ఇల్లిటరేచర్స్, జ్ఞానం లేదు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఏ రకంగా చూసినా రాజ్యాన్ని క్యాపబుల్గా పాలించేంత క్యాపబిలిటీ వాళ్ళకి లేదు, స్ట్రెంత్ లేదు, తర్వాత విజ్డమ్ లేదు. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఏ స్టూపిడ్ కింగ్ ఆఫ్టన్ డిస్ట్రాయ్ ద హోల్ కింగ్డమ్ విత్ హిస్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. ఈ జ్ఞానం, లోక జ్ఞానం లేకపోవడం, అసలు విద్య యొక్క జ్ఞానం లేకపోవడం, ఏ జ్ఞానము లేకపోవడం వల్ల మొత్తం సామ్రాజ్యాన్ని నాశనం చేసేస్తాడు, రాజ్యాన్ని మొత్తం నాశనం చేస్తాడు. నేను ఈ రాజ్యాన్ని సాధించడానికి, నా తండ్రులు సాధించడానికి చాలా కష్టపడ్డాం కదా, ఈ సామ్రాజ్యాన్ని వీళ్ళ యొక్క అజ్ఞానం వల్ల మొత్తం రాజ్యాన్ని నాశనం చేస్తారనేసి బాధపడుతున్నాడు. ద హోల్ కింగ్డమ్ విత్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ విజ్డమ్, హౌ కెన్ ఐ గివ్ అవే మై పవర్స్ టు దేర్ 3 boys who do not have the, how can I give away my powers to these 3 boys who do not have the required knowledge, wit and judgment. ఇక్కడ వీళ్ళకి నాలెడ్జ్ లేకపోవడంతో వీళ్ళకి ఒక రాజ్యాన్ని ఇచ్చినా ప్రజలకు ఏదైనా కష్టం మహాప్రభు అనేసి వచ్చి రాజుకి వినవేస్తే వాళ్ళు వినలేరు, అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకున్నా దాన్ని ఏ ప్రాబ్లం సొల్యూషన్గా కనిపెట్టలేరు, వీళ్ళకి ఎలా. కాబట్టి ఇది నా బాధ అని చెప్తున్నాను అనమాట. మూడ్ బై ద కింగ్స్ ప్లైట్, PLIGHT, ప్లైట్ అంటే దుస్థితి. వన్ ఆఫ్ ద మినిస్ట్రీస్ సేడ్, ఇతని యొక్క రాజు యొక్క దుస్థితి, రాజుకు కూడా బాధలు ఉంటాయి, రాజుకు కూడా కష్టాలు ఉంటాయి కదా, మనం చాలా చూసాం ఇండియన్ కింగ్స్ గురించి. సరే, ఇక్కడ రాజు యొక్క దుస్థితి, రాజు యొక్క బాధ గురించి పూర్తిగా తెలుసుకున్న ఒక మినిస్టర్ ఇలా చెప్తున్నాడు. యూ మినిస్ట్రీ, ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ద ఎస్టిమేటెడ్ స్కాలర్ విష్ణు శర్మ. దీనికి ఒక పరిష్కారాన్ని చూద్దాం. నా దగ్గర ఒక మంచి పరిష్కారం ఉంది. ఏంటి అంటే ఒక మంచి పండితుడిని చూసి అతని దగ్గర ఈ 3 స్టూడెంట్స్ని టీచింగ్కి పంపిద్దాం, అంటే అది నేర్చుకోవడానికి పంపిద్దాం. అంటే ఇక్కడ మనం ట్యూషన్స్ చెప్పిస్తాం కదా, అలా ట్యూషన్కి పంపిద్దాం, లేదా మంచి స్కూల్లో జాయిన్ చేద్దాం. ఆ స్కూల్లో మంచి టీచర్స్ ఉన్నారా లేదా గ్యాదర్ చేద్దాం. 1 1 1 2 2 2 3 3 3 అంటారు కదా, అలాగా ఆ రోజుల్లో కూడా మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పంపిద్దాం అన్నారు. అయితే ఆ టైంలో వచ్చిన వారు ఎవరు అంటే విష్ణు శర్మ అన్న అతను చాలా మంచి టాలెంటెడ్ టీచర్. అతను పిల్లలకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చెప్పే టీచర్ అనమాట. ఈ ఫేమ్స్ యాజ్ ఏ గిఫ్టెడ్ టీచర్ హ్యాస్ ద స్ప్రెడ్ ఫర్ అండ్ వైడ్. ఇతని యొక్క గౌరవ మర్యాదలు కానీ ఘనత కానీ మొత్తం చాలా వరకు వ్యాప్తి చెందింది. దాన్ని స్ప్రెడ్ ఫర్ అండ్ వైడ్, దానికి మొత్తం చాలా వ్యాపించింది, దేశం అంతా వ్యాపించిందని చెప్తున్నారు. ద స్టూడెంట్స్ ఆఫ్ హిస్ గురుకుల హ్యావ్ ఎర్న్డ్ ద రిప్యుటేషన్ ఆఫ్ బీయింగ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. ఇది మొత్తం కంట్రీ, మొత్తం దేశం మొత్తంలోనే బాగా ఇతన టీచింగ్ ఇన్స్టిట్యూట్స్కి బాగా పేరు ఉందన్నమాట. ఆ రోజుల నుంచే 1 1 2 2 ఉన్నాయి. బట్ ఏదైనా సరే అప్పుడు టీచింగ్ వేరు, ఇప్పుడు టీచింగ్ వేరు అనుకోండి, అది వేరే సంగతి. ఇఫ్ యూ సెండ్ యువర్ సన్స్ టు హిమ్, హీ విల్ surely improve and education them.
అతని దగ్గరికి పంపిస్తే ఈ ఎడ్యుకేషన్ అన్నది సిస్టంలో అతనికి తెలియనిది ఏదీ లేదు. ఇక్కడ ఏంటన్నాడంటే ఎస్టిమేటెడ్ స్కాలర్ అన్నాడు. స్కాలర్ అన్న పదం ఏంటంటే ఇంతకుముందు స్నాతకోత్సవం అంటారు, స్కాలర్షిప్ అంటారు కదా, స్నాతకోత్సవం అంటారు. స్నాతకోత్సవం అంటే ఏంటంటే ఒక విద్యార్థి తన చదువుని ఒక 25, 26 అంటే 27 దాకా కూడా కంటిన్యూ చేసి మొత్తం అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10th క్లాస్లో చదువుతాడు. 10th క్లాస్కి వచ్చిన తర్వాత నుంచి ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత తనకి ఏదైతే ఇంట్రెస్టో ఆ సబ్జెక్ట్ వైపు తీసుకుంటాడు. డిగ్రీకి వచ్చిన తర్వాత దాని మీద ఇంకొంచెం అడ్వాన్స్గా తను నేర్చుకోవాల్సిన దాని మీద ఎక్కువ సాధన చేస్తూ ఉంటాడు. డిగ్రీ వచ్చిన తర్వాత పీజీ తర్వాత పిహెచ్డి అంటే తను ఏదో ఒక విషయాన్ని తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు మా గురువుగారు ఉన్నారు. మా గురువుగారు ఏం చేశారంటే కాకతీయ డైనస్టీలో కాకతి అన్న పదం గురించే పిహెచ్డి చేసుకున్నారు ఆయన. అంటే కాకతీయ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది, అంటే కాకతీయ అన్న పదానికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ డెఫినేషన్స్ మీదే తన పిహెచ్డి పూర్తి చేయడం జరిగింది. ఇలాగా ఒక విషయం మీదే పూర్తిగా జ్ఞానాన్ని సంపాదించి ఒక బుక్ని తయారు చేసి దాన్ని ఆమోదింపు చేసుకుంటారు అన్నమాట. దాన్నే స్కాలర్స్ అంటారు. ఇలాగా అతనికి పిల్లలకు విద్య నేర్పించడం పట్ల స్కాలర్. అప్పట్లో అంత గౌరవ మర్యాదలు ఉన్నాయి అతనికి. దాన్ని ఎస్టిమేటెడ్ స్కాలర్ అన్నారు. ఓకే, అలాంటి అతని దగ్గరికి పంపిద్దామని చెప్పిన తర్వాత విల్ షూర్లీ ఇంప్రూవ్ అండ్ ఎడ్యుకేటెడ్ దెమ్. అతను చాలా చక్కగా వాళ్ళకి జ్ఞానాన్ని అందిస్తాడు, ఒకసారి చూద్దాం అనేసి మాట్లాడుకోవడం జరిగింది. సరే, ఈరోజు ఇక్కడతో ఫస్ట్ డే. ఈ రోజు నుంచి ఎటువంటి అవాంతరాలు లేకుండా వీడియోస్ కంటిన్యూ చేయాలనేసి దేవుణ్ణి కోరుకుంటూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.